ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్ర మంత్రులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా జరుగుతుంది. నిన్న శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి కేతిరాపు అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులను అన్నీ కూడా సత్వరం పూర్తి చేస్తాం, 2 నెలలుగా ఇది పూర్తి చేస్తాం ప్రకటన చేస్తూ ఉత్తరాంధ్ర సూర్య సవంతికి 600 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించామని, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 11 ప్రాధాన్యత నీటి ప్రాజెక్టులకి 440 రూపాయలు కేటాయించామని చెప్పారు. ఆ రకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం అనేటువంటి భ్రమలు కలిగించడానికి ప్రయత్నం చేసి భ్రమలను ఎందుకంటున్నాం అంటే వాస్తవంగా ఉత్తరాంధ్ర సూర్య సవంతికి 600 రూపాయలు కేటాయించామని చెప్పారు కదా, ఆ కేటాయించిందంతా కూడా ఖర్చు పెట్టరు. అది పక్కన పెడితే కనీసం 600 కోట్ల రూపాయలు కేటాయించింది అంతా ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు వ్యయమే 2021కి 17,000 కోట్ల రూపాయలు, 2021కి అంచనా. ఇప్పుడు అది ఇంకా పెరుగుతుంది, దాదాపు 20,000 కోట్ల రూపాయలు పైన అయింటుంది. వీళ్ళు కేటాయించిందంతా 600 కోట్ల రూపాయలు. ఇది ఎప్పటికి పూర్తి అయ్యాను? 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఎలా ప్రకటన చేస్తారండి? జనాలు మోసపరచడానికి తప్పించి. అలాగే మీరు ప్రకటనలు అయితే చేస్తారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు ఉన్నాడు. వంశధార మీద 2వ నిర్మాణ నేరేడు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేదండి? 460 కోట్ల రూపాయలు కేటాయించి 11 ప్రాజెక్టులు పూర్తి చేస్తారంటే ఎక్కడ పూర్తి చేస్తారండి? అందువల్ల నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే నీటి ప్రాజెక్టు నిర్మాణం చేయడం తప్పించి మరొక మార్గమే లేదు. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు అక్కడే పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతం ఇప్పటికీ 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలి. చెయ్యాలంటే కనీసం 50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఉత్తరాంధ్ర సూర్య సవంతితో సహా ఉత్తరాంధ్ర పెండింగ్ నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు నిధులు, సాధ్యం కూడా కాదు. అందుకని మనకి రాష్ట్ర విభజన చట్టం 2014లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఒకటి ఇవ్వాలని చట్టంలోనే ఉంది. ఇప్పటికి వచ్చి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా విభజన చట్టం ప్రకారం వచ్చిన అభివృద్ధి ప్యాకేజీ లేదు, ఉత్తరాంధ్ర సాధించినటువంటి అభివృద్ధి అంతకంటే లేదు. అందువల్ల మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంచి అవకాశం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మన మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం, కానీ మనమే తీసుకురాలేకపోతున్నాం. 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వమే. తెలుగుదేశం మద్దతు లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనుగడే సాగించలేదు, మైనారిటీ ప్రభుత్వం అక్కడ. అందువల్ల ఈ అవకాశం ఉపయోగించుకుని మనకి ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద మన చట్ట ప్రకారం హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు 50,000 కోట్ల రూపాయలు సాధించి ఉత్తరాంధ్ర పెండింగ్ నీటి ప్రాజెక్టులన్నీ సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధిని కట్టుబడి ఉన్నారని ప్రజలు నమ్ముతారు. అలా చేయకపోతే ప్రజలు మోసపెట్టడం కిందే అవుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు మాని ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తారు. Don't forget to like, subscribe and share the videos.